నమస్కారం. ఈనాటి మన ఆసక్తికరమైన ఎక్స్ప్లైనర్కు స్వాగతం. ఇంట్రాడే ట్రేడింగ్ అనగానే అబ్బో చాలా రిస్క్ అని కొందరు భయపడతారు. మరికొందరు ఇదేదో రాత్రికి రాత్రే డబ్బులు సంపాదించే స్కీమని ఎగ్జైట్ అవుతారు. కానీ నిజానికి సరైన నియమాలు పాటిస్తే ఇంట్రాడే ట్రేడింగ్లో ఎవరైనా అద్భుతాలు చేయొచ్చు. ఎప్పుడూ నష్టపోతూ టెన్షన్ పడే ఒక సాధారణ వ్యక్తి స్థాయి నుంచి ఖచ్చితమైన క్రమశిక్షణ గల ఒక ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎలా మారాలో మనం ఈరోజు వివరంగా చూడబోతున్నాం. బేసిక్గా మన సైకాలజీని ఎలా మాస్టర్ చేయాలో చూద్దాం. అయితే ఇక్కడొక ప్రశ్న. అసలు మార్కెట్లోకి ఎంతో ఆశతో వచ్చే చాలామంది ఇంట్రాడే ట్రేడర్లు ఎందుకు ఫెయిల్ అవుతుంటారు చెప్పండి? దీనికి అసలైన కారణం మార్కెట్ కాదు, మన ఎమోషన్సే. అవును, మార్కెట్ ప్రతిరోజు మన మనసుతో ఆడుకుంటుంది. డబ్బులు పోతాయేమో అన్న తీవ్రమైన భయం, ఇంకా లాభం కావాలనే దురాశ, అసహనం, ఇవన్నీ మన క్యాపిటల్ను నాశనం చేయడమే కాకుండా మన వ్యక్తిగత జీవితంపై, మన ఫ్యామిలీ రిలేషన్స్పై కూడా చాలా నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తాయి. ఇక్కడే మనం ఒక విషయం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ట్రేడింగ్లో మనం సక్సెస్ అవ్వాలంటే ఒక ఎమోషనల్ మనిషికి ఒక డిసిప్లిన్డ్ రోబోట్కి ఉన్న తేడా తెలుసుకోవాలి. ఎమోషనల్గా ఉన్న మనిషి ఎప్పుడూ గుడ్డి ఆశతో, భయంతో పానిక్ అవుతూ రాంగ్ డిసిషన్స్ తీసుకుంటాడు. కానీ ఒక డిసిప్లిన్డ్ రోబోట్ అలా కాదు కదా. దానికి ఎలాంటి ఫీలింగ్స్ ఉండవు. కేవలం తనకిచ్చిన సిస్టమ్, రూల్స్ మాత్రమే ఫాలో అవుతుంది. ఇంట్రాడే ట్రేడింగ్లో మీరు సక్సెస్ కావాలంటే ఎమోషన్స్కి లొంగిపోయే మనిషిలా కాకుండా సిస్టమ్ని గుడ్డిగా ఫాలో అయ్యే ఒక అచంచలమైన రోబోట్లా మారిపోవాలి. మరి మనిషి చేసే ఈ సహజమైన పొరపాట్ల నుండి మన డబ్బుని రక్షించుకోవడానికి ఒక పటిష్టమైన కవచం కావాలి కదా. అవే ఈ 9 గోల్డెన్ రూల్స్. మార్కెట్లో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని ఎందుకంటారో ఈ రూల్స్ నిరూపిస్తాయి. ఇవి ఏమాత్రం రాజీపడని ఒక అద్భుతమైన సిస్టంలా పనిచేసి మనం చేసే ప్రతి తప్పును సరిదిద్దుతాయి. సరే, ఇక మన ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం. అదే ప్రిపరేషన్ అండ్ స్టాక్ సెలెక్షన్. ఒక ట్రేడర్ రోజులో ఇది చాలా ఇంపార్టెంట్ ఫేజ్. మన మొదటి రూల్: ఎప్పుడైనా సరే కేవలం లిక్విడ్ స్టాక్స్లో మాత్రమే ట్రేడ్ చేయాలి. లిక్విడ్ స్టాక్స్ అంటే మార్కెట్లో యాక్టివ్గా ట్రేడ్ అవుతూ బయ్యర్స్ మరియు సెల్లర్స్ మధ్య ప్రైస్ గ్యాప్ చాలా తక్కువగా ఉండే స్టాక్స్ అన్నమాట. కదలిక లేని డెడ్ స్టాక్స్కి అస్సలు దరిదాపుల్లోకి వెళ్లకూడదు. ఎందుకంటే అలాంటి వాటిలో ఎంట్రీకి, ఎగ్జిట్కి మధ్య ఉన్న గ్యాప్ వల్లే మనం ఎంటర్ అవ్వగానే మన క్యాపిటల్ సెకండ్లలో ఆవిరైపోతుంది. ప్రైస్ మూవ్మెంట్ ఎక్కడ ఉంటే ఇంట్రాడే ట్రేడర్కి అవకాశం అక్కడే ఉంటుంది. నెక్స్ట్ సెక్షన్ 2: ఫ్లాలెస్ ఎగ్జిక్యూషన్ మరియు రిస్క్ మేనేజ్మెంట్. ఇక్కడేనండి మన క్రమశిక్షణకు అసలైన పరీక్ష ఎదురయ్యేది. ఇక్కడ మన రెండో రూల్ ఏంటంటే ఎప్పుడూ ట్రేడ్ క్వాంటిటీ చిన్నదిగా ఉంచుకోవడం. మనం తరచుగా చేసే పెద్ద తప్పు ఇదే. ఏదో గొప్ప అవకాశం వచ్చిందని ఎక్సైట్మెంట్లో మన లిమిట్కి మించి పెద్ద క్వాంటిటీ తీసుకుంటాం. ఏమవుతుంది? స్టాక్ ప్రైస్ కొద్దిగా కిందకి రాగానే మనలో భయం, పానిక్ స్టార్ట్ అవుతాయి. ఆ టెన్షన్లో లాస్లో ఎగ్జిట్ అయిపోతాం. కట్ చేస్తే మనం బయటకు రాగానే ఆ స్టాక్ కరెక్ట్గా మన డైరెక్షన్లోనే వెళ్తుంది. అందుకే వొలటైలిటీ వచ్చినా సరే మనం ఎమోషనల్ అవ్వకుండా తట్టుకోగలిగే చిన్న క్వాంటిటీతోనే ట్రేడ్ చేయాలి. ఇప్పుడు మనం మూడో రూల్ చూద్దాం. దీన్నే ది డబుల్ ట్రేడ్ అంటారు. ఇది చాలా పవర్ఫుల్ కాన్సెప్ట్ అండి. ఇంట్రాడేలో ఎప్పుడూ ఒకే ట్రేడ్ ఉండదు. 2 ట్రేడ్స్ ఒకేసారి పడాలి. ఎలా అంటారా? స్టెప్ 1: మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసిన వెంటనే సెకండ్ కూడా వెయిట్ చేయకుండా స్టెప్ 2గా సిస్టంలో లిమిట్ స్టాప్ లాస్ ఆర్డర్ ప్లేస్ చేయాలి. చాలామంది చేసే తప్పేంటంటే స్టాప్ లాస్ను కేవలం తమ మైండ్లో పెట్టుకుంటారు. మార్కెట్ రివర్స్ అవుతున్నప్పుడు ఆగు, ఇంకొంచెం చూద్దాం అని మనసులోనే ఆ స్టాప్ లాస్ను మార్చేస్తూ ఉంటారు. సో గుర్తుపెట్టుకోండి, స్టాప్ లాస్ ఎప్పుడూ సిస్టంలో ఉండాలి, ఎమోషన్స్తో ఆడుకునే మన బ్రెయిన్లో కాదు. ఇక సెక్షన్ 3: ది సైకాలజీ ఆఫ్ క్విటింగ్, అంటే ట్రేడింగ్ ఆపేయడం. ట్రేడింగ్ డెస్క్ ముందు నుండి ఆ స్క్రీన్ ఆఫ్ చేసి లేచి వెళ్ళిపోవడానికి నిజంగా చాలా ధైర్యం, క్రమశిక్షణ కావాలి. ఇక్కడ రూల్ 4 మరియు రూల్ 5 కవర్ అవుతాయి. సింపుల్ అండి. లాభం వచ్చినా లేదా మొదట్లోనే ఊహించని నష్టం వచ్చినా సరే మనం చెయ్యాల్సిన ఒకే ఒక్క పని: టక్కున స్క్రీన్ ఆఫ్ చేసి అక్కడ్నుండి వెళ్ళిపోవాలి. ప్రాఫిట్ వచ్చిన తర్వాత ఇంకొక ట్రేడ్ చేద్దామని కూర్చుంటే మార్కెట్ ఖచ్చితంగా మనల్ని టెంప్ట్ చేసి ఆ ప్రాఫిట్ని లాగేసుకుంటుంది. అలాగని నష్టం వచ్చినప్పుడు దాన్ని ఎలాగైనా కవర్ చేయాలని రివెంజ్ ట్రేడింగ్ చేస్తే ఆ చిన్న లాస్ కాస్త ఒక పెద్ద విపత్తుగా మారుతుంది. అందుకే
స్క్రీన్ ఆఫ్ చేయడమే ఇక్కడ బెస్ట్ సొల్యూషన్. మన 6వ రూల్ ఒక భయంకరమైన ట్రాప్ గురించి హెచ్చరిస్తుంది. అదే యావరేజింగ్ డౌన్. నష్టపోతున్న పొజిషన్లో ఇంకా డబ్బులు పెట్టి ప్రైజ్ మళ్ళీ ఎక్కడో చోట రివర్స్ అవుతుంది అని ఆశపడటం ఒక డేంజరస్ హ్యాబిట్. ఎప్పుడైనా సరే మన ట్రేడ్ లాభాల్లో ఉన్నప్పుడు మాత్రమే క్వాంటిటీ పెంచుకుంటూ వెళ్ళాలి. అంతేకాని లాస్ అవుతున్న ట్రేడ్కి డబ్బులు యాడ్ చేయడమంటే మన క్యాపిటల్కి మనమే నిప్పు పెట్టుకోవడమే. స్టాప్ లాస్ హిట్ అయితే ఎస్, నా వ్యూ రాంగ్ అని యాక్సెప్ట్ చేసి బయటకొచ్చేయాలి. నెక్స్ట్ సెక్షన్ 4 ఎన్విరాన్మెంటల్ కంట్రోల్. మన చుట్టూ ఉండే బయట వాతావరణం మన ట్రేడింగ్పై పడకుండా ఎలా ఆపాలో ఇక్కడ చూద్దాం. ఇదే మన 7వ రూల్, కట్ ద నాయిస్. ట్రేడింగ్ చేస్తున్నప్పుడు చుట్టుపక్కల ఉండే అనవసరమైన సౌండ్స్ని, డిస్ట్రాక్షన్స్ని కట్ చేయాలి. పక్కన టీవీలో ఎక్స్పర్ట్ సలహాలు వినటం లేదా వాట్సాప్ గ్రూపుల్లో ఫ్రెండ్స్తో చాట్ చేస్తూ ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ పూర్తిగా బంద్ చేయాలి. ఎందుకంటే మీ అనాలిసిస్ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే బయటవాళ్లు చెప్పే భిన్నమైన అభిప్రాయాలు వినగానే మన మైండ్ ఎమోషనల్ అయిపోతుంది. దానివల్ల ఒక మంచి ట్రేడ్ నుండి అనవసరంగా భయపడి బయటకొచ్చేస్తాం. ఇక 8వ రూలేంటంటే నో డే ఈజ్ ఇండిపెండెంట్. మార్కెట్లో ఏ రోజూ దానికదే సెపరేట్ కాదండి. ఈ రోజు జరిగే ప్రతి ప్రైజ్ యాక్షన్ పైన నిన్నటి సపోర్ట్, రెసిస్టెన్స్ మరియు ట్రెండ్ ఛాయలు ఖచ్చితంగా ఉంటాయి. సో కేవలం ఈ రోజు ఉదయం మార్కెట్ ఎలా ఓపెన్ అయ్యింది అన్నది మాత్రమే చూసి బ్లైండ్గా ట్రేడ్ చేయకూడదు. నిన్నటి మార్కెట్ బిహేవియర్కి ఈ రోజు మార్కెట్ ఎలా కనెక్ట్ అవుతోందో అర్థం చేసుకుని మాత్రమే ముందుకెళ్లాలి. ఫైనల్గా మన 5వ సెక్షన్, ద ట్రేడర్స్ డైలీ ఓత్. మనం ఇందాకట్ నుండి మాట్లాడుకున్న రూల్స్ అన్నీ ప్రతిరోజూ జీవితాంతం తప్పక పాటించడానికి అవసరమైన ఆఖరి మంత్రమిది. అదే మన 9th రూల్, ఒక అన్బ్రేకబుల్ డైలీ ఓత్. ఈ 9 రూల్స్ను ఒక పేపర్పై స్పష్టంగా రాసి మీ ట్రేడింగ్ డెస్క్ గోడకు అతికించండి. ప్రతిరోజూ ఉదయం మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు వాటి మీద చెయ్యి వేసి, నేను ఈ రోజు ఖచ్చితంగా ఈ రూల్స్ అన్నీ పాటిస్తాను అని మీకు మీరే ప్రమాణం చేసుకోండి. వినడానికి కొంచెం సిల్లిగా అనిపించొచ్చు, కానీ నిజం చెప్తున్నాను, రోజూ ఇలా చేయడం వల్ల ఈ నియమాలు మీ సబ్కాన్షియస్ మైండ్లో చాలా బలంగా ఫిక్స్ అవుతాయి. సో ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈ ఎక్స్ప్లెయినర్ని ముగిస్తాను. ఇంట్రాడే ట్రేడింగ్లో ఎమోషన్స్ని చంపి ఒక రోబోట్లా పనిచేయాలని మనం తెలుసుకున్నాం కదా. అన్నీ బానే ఉన్నాయి, కానీ నిజంగా ఉదయం 9:30కి మార్కెట్ ఓపెనింగ్ బెల్ మోగినప్పుడు ఆ లైవ్ మార్కెట్ ప్రెషర్లో మనలో ఆ రోబోటిక్ డిసిప్లిన్ నిజంగా నిలబడుతుందా? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ రూల్స్ పాటించండి, మీ ఎమోషన్స్ని కంట్రోల్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.